జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోని సిట్ కార్యాలయానికి మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. హరీష్ రావు వెంట బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో 300 మంది పోలీసులతో భారీగా బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. ఒకరికొకరు పేపర్లు రాయించుకుంటున్నారు, టీవీలలో వస్తుంది. ఇలా గవర్నమెంట్ లో భద్రత లేదు మంత్రులు కనుక ఇది డైవర్ట్ చేసి ఇట్లా ప్రజలను ఇట్లా చేయడానికి ఇది ఏ అంతా ఉట్టిదే. ఇది ఐఎల్ఏ పోయలేదు, మీరు చూస్తారు కదా, ఇది ఐఎల్ఏ పోయలేదు, ఎవరు నమ్మడదని. దానికి అయినా కేసులకు ఏం భయపడడం ఏం కాదు. సుప్రీం ఖచ్చితంగా ఎవరు ఇచ్చినా పోవాల్సిందే, పోతాం, ప్రజలకు కూడా చెప్తాం. ఇలా వాళ్ళు చేయాల్సిన పని ఇదే, పబ్లిక్ చేయాల్సిన పని, పబ్లిక్ చేయాల్సిన హామీలు, ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు కావాల్సిన ఉద్యోగాలు, 6 గ్యారంటీలు, దాని మీద దృష్టి పెట్టాలా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలా. ఇవాళ రియల్ ఎస్టేట్ పడిపోతుంది, రైతులు ఏడుస్తా ఉన్నారు, కరెంటు పోతా ఉంది, అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 నెలల తర్వాత ఇవాళ సిట్ అని చెప్పి 2 నెలల తర్వాత ఇవాళ వచ్చి విచారణ అంటే ఏం చేసినట్ల, ఏం ద్రోహం చేసినట్లు, ఏమైనా పెద్ద ఘోరాలు జరిగినాయా, ఏం జరిగినాయి? ఇలా ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులని వేధిస్తున్నారు, అధికారులకు స్థానం లేదు. మంత్రుల మధ్యలో గొడవలు వచ్చి ఆ మంత్రిని మీకాలని, ఈ మంత్రి మీకాలని, ఆయన ఆ కొట్లాటల వల్ల ఆఫీసర్లాగి వాళ్ళు గడబడవుతుంది. అంటే వీళ్ళకు సుప్రీంకోర్టు కూడా లెక్కలేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా కంటెంప్ట్ పోతాం, సుప్రీంకోర్టు కూడా మీ మాటలు లెక్క చేస్తలేదని. ఇటు అనర్హత పిటిషన్ ఎవరైతే పార్టీ మారినరో వాళ్ళ విషయంలో అదే జరుగుతా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా లెక్క చేస్తలేరు. ఈ విషయంలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. కనుక కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది, గ్యారంటీగా. ఈ కేసు ఏం కాదు, లొటపీస్ కేసు. ఏ ఉట్టి ఆరోపణలు 2 ఏళ్ళు అయినా, మరి 2 ఏళ్ళ ఈ దానికి అనుకునికి 2 ఏళ్ళు అయిందా, ఇది అనుకునికే 2 ఏళ్ళు అయిందా? హరీష్ రావు గారిని పిలిపించడానికి 2 ఏళ్ళు ఎంత సమయం పడుతుంది? మరి నిజంగా ఉంటే ఆ రోజు విలువాలి కదా. ప్రభాకర్ రావు గారికి వచ్చి 2-3 నెలలే కదా, ప్రభాకర్ రావు కూడా చాలా రోజులు కదా. చేయని వాళ్ళు ఏం చేసినా మాకు మంచిగా అవుతుంది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈ కక్ష సాధింపు చేయాలని కక్ష వచ్చుకుంటారు. ఇంకా